హలో ఫ్రెండ్స్, లా టైమ్స్కి స్వాగతం. లాస్ట్ సెషన్లో సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ గురించి కొద్దిగా వివరించి చెప్పుకోవడం జరిగింది. ఇవాళ టాపిక్లో ప్రామిసరీ నోట్ చెక్ బౌన్స్ అవుతే కనుక 420 ఐపీసీలో కేసు వేయచ్చా, వేయకూడదా? అంటే ప్రామిసరీ నోట్ తీసుకున్న వాళ్ళు కానీ, చెక్ బౌన్స్ అయితే కానీ, అప్పుడప్పుడు ఎక్కడైనా మీరు విని ఉండొచ్చు, సందర్భం కూడా వచ్చి ఉండొచ్చు. చెక్ బౌన్స్ అయింది, మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాం అనే ఫోన్లు వస్తాయి, అప్పుడప్పుడు బెదిరిస్తుంటారు. అంటే మేబీ కొంత చట్టం అనేది పూర్తిగా కరెక్ట్గా మనం అవగాహన చేసుకుని తెలుసుకుని ఏది ఎందుకు జరుగుతోంది అనేది చూసుకుంటే, ఒకవేళ ప్రామిసరీ నోట్ దగ్గరకు వస్తే కనుక ప్రామిసరీ నోట్ అనేది ఎవరు ఎందుకు ఇస్తారు? చెక్కు దగ్గరకు వస్తే మటుకు మరి చెక్ అనేది ఎవరు ఎందుకు ఇస్తారు? ఒకే వ్యక్తి ప్రామిసరీ నోటు చెక్కు కూడా ఇచ్చారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు చెక్కు అనేది ఎక్కడ వివరించబడింది? అసలు చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 6 కిందకు వస్తుంది. చెక్ అనే ఈ ఇన్స్ట్రుమెంటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 6లో వివరించబడింది. చెక్ అంటే ఏంటి? చెక్ అనేది డిపాజిట్ చేస్తే ఎవరైతే చెక్ ఇచ్చారో, ఎందుకు ఇచ్చారనేది కాదు, ఎవరైతే చెక్ ఇచ్చారో, ఎవరికైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి చెక్ డిపాజిట్ చేసుకుంటే ఆ బ్యాంకులో డబ్బు ఉంటే చెక్ హానర్ చేసి డబ్బును రిటర్న్ పంపిస్తుంది, లేదా డిజానర్ చేసి పంపిస్తుంది. మరి ప్రామిసరీ నోట్ సంగతి చూస్తే సెక్షన్ 4 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ప్రామిసరీ నోట్ గురించి చెప్పబడింది. ప్రామిసరీ నోట్ గురిలో ఏం చెప్పబడింది? నేను అనే వ్యక్తిని, ఈ వ్యక్తి అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి కనుక నన్ను డిమాండ్ చేసి డబ్బు అడిగితే నేను డబ్బు ఫలానా రోజుకి ఇస్తాను. అంటే ఈ 2 ట్రాన్సాక్షన్స్తో మనకు కనిపించింది ఏంటంటే, ఒకవేళ డబ్బు గనక తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రము చట్టరూపంలో రాసేదన్నా ఉన్నాయంటే ఇవి. చట్టరూపంలో పత్రం రాసి ఇవ్వటానికి ఉన్నవి ఈ 2. ఖాళీ పేపర్ల మీద, ఖాళీ స్టాంప్ పేపర్ల మీద, ఖాళీ రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇవ్వటం అనేది చాలా తప్పు కల్చరు. అలా పెట్టి ఇవ్వకూడదు, దానికి పర్పస్ లేదు. ఆ తర్వాత ఏదో ఫిలప్ చేసుకుంటారు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునేవాళ్ళు కానీ. అటువంటి పద్ధతి డబ్బు ఇచ్చుపుచ్చుకునే ట్రాన్సాక్షన్స్లో అది తెలియని పద్ధతి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్కి తెలిసిన పద్ధతి ఒకటే, ప్రామిసరీ నోట్ అనేది డబ్బు తీసుకుంటే ప్రామిసరీ నోట్ ఇస్తాం. ప్రామిసరీ నోట్ ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్లో ఖచ్చితంగా ఇందులో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? డబ్బు తీసుకున్న వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నానో ఆ వ్యక్తికి నేను మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తాను. అదే ప్రామిసరీ నోట్ని కనుక జ్యుడిషియల్ సిస్టంలో అంటే చట్టం ద్వారా కోర్టులో వేసి నేను అతనికి డబ్బు ఇచ్చాను అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే, ఆ ప్రామిసరీ నోట్లు చాలామంది ప్రామిసరీ నోట్ చూపిస్తారే కానీ దీని పక్కన ఇంకోటి ఉంటుంది, రసీదు అని. ఈ రసీదు చూపించారు. ఎందుకంటే ఈ రసీదులో నేను డబ్బు తీసుకున్నాను కనుకనే ప్రామిసరీ నోట్ ఇచ్చాను కదా అనేది రాసి ఉండాలి. ప్రామిసరీ నోట్ నేను ఇతనికి డబ్బు ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నాను? నువ్వు అడిగితే నేను నీకు డబ్బు ఇస్తాను, మీరు అడిగితే నేను మీకు డబ్బు ఇస్తాను. ఎందుకు ఇస్తాను? నేను డబ్బు తీసుకున్నాను కనుక అనేది పక్కనున్న భాగంలో రసీట్ అనే భాగంలో ఉంటుంది. ఆ రసీదు కనుక లేని పక్షాన, ఆ రసీదు ఎగ్జిక్యూట్ చేయకపోతే ఈ ప్రామిసరీ నోట్కి మరి వాల్యూ ఉండదు కదా.
అప్పుడు ఈ ప్రామిసరీ నోటు చెల్లుబాటు ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఇవాళ రోజు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ప్రామిసరీ నోట్ నేను చెక్ని అడ్డం పెట్టుకుని పోలీస్ కేసులు ఎలా వేయగలుగుతున్నారు, ఎందుకు వేయగలుగుతున్నారు? ఎందుకంటే ఒక సింపుల్ రీజన్ ఒకటి చెప్తున్నారు. ప్రామిసరీ నోట్ ఇచ్చారు, చెక్కు ఇచ్చారు, చెక్కు ప్రామిసరీ నోట్గా డబ్బు తీసుకున్నందుకు కానీ చెక్ ఇస్తే ఆ చెక్కు మేము డిపాజిట్ చేసుకుంటే అది బౌన్స్ అయింది, మమ్మల్ని మోసం చేశారు, చీటింగ్ అయిపోయింది. మాకు చీటింగ్ అనే ఎలిమెంటు ఈ డబ్బు తీసుకుని ఫెయిల్ అయిన వ్యక్తులకి చీటింగ్ అనేది వర్తించదు. చీటింగ్ అనేది కూడా వర్తిస్తుంది కొన్ని సందర్భాల్లో, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇందులో చీటింగ్ ఎందుకు వర్తించదు అంటే డబ్బు ఇచ్చే రోజు నా వ్యక్తి ఎవరో మీకు తెలుసు, తీసుకునే వ్యక్తి మిమ్మల్ని గుర్తుపడతారు. డబ్బు అతను అడిగితే మీరు ఇష్టపూర్వకంగా అతనికి ఏదో వడ్డీ రూపంలో, ఆ వడ్డీ కూడా ఇందులో రాస్తూ పర్సంటేజ్ మీరు ఇష్టపూర్వకంగా డబ్బు ఇచ్చినందుకు అతను మిమ్మల్ని మోసపూరిత ఉద్దేశంతో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుని తర్వాత మిమ్మల్ని చీట్ చేద్దాం అనుకునే ఉద్దేశం లేదు కనుకనే ప్రామిసరీ నోటు ఒకటి రసీదు ద్వారా ఎగ్జిక్యూట్ చేశాడు. సో డిసెప్టివ్ ఇంటెన్షన్ అంటే సెక్షన్ 415 ఐపీసీ ఎవరినైనా 420 ఐపీసీలో బుక్ చేసి పనిష్ చేయాలంటే, కేసు వేసి ప్రాసిక్యూట్ చేయాలంటే సెక్షన్ 415 గైడ్ లైన్ 415లో 2 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు చెక్ బౌన్స్ తీసుకుంటే చెక్ ఇచ్చారు, బౌన్స్ అయింది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, చెక్ అక్కడ పెట్టాను. అప్పుడప్పుడు ఫోన్లు కూడా వస్తాయి, మీరు చెక్ ఇచ్చారు, బౌన్స్ అయింది, చీటింగ్ కేసు పెడుతున్నాం. చీటింగ్ కేసు పెట్టడానికి చెక్కి సంబంధం లేదు. చెక్ బౌన్స్ అవుతే దానికి ఉండే ప్రొసీజర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో 138 NI యాక్ట్ ఏం చెప్తుందో ఆ ప్రకారంగా వెళ్ళాలి. వేరేది ఏదైతే ఉందో అది నేను తర్వాత చెప్తాను, చీటింగ్ ఎందుకు వస్తుంది అనేది. అయితే ఈ ప్రామిసరీ నోటు చెక్ని పెట్టుకుని ఒకవేళ చీటింగ్ కేసు వేస్తున్నారు అంటే తప్పకుండా ఇది ఒక తప్పుడు కేసే అవుతుంది. ఇది చీటింగ్ కేసు కిందకి రాదు. ఎందుకు రాదంటే సెక్షన్ 415లో మొదటి పార్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా వ్యక్తి ఇంకొకరిని అప్రోచ్ అయినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని మాయమాటలు చెప్పి తప్పుదారి పట్టించి అతని దగ్గర నుంచి డబ్బులు పొందటం కోసమే ట్రాన్సాక్షన్లోకి దిగి ఆ తర్వాత అతన్ని దగ్గర డబ్బు తీసుకుని మోసము చేసి అతని ప్రాపర్టీ మీద కానీ, మైండ్ మీద కానీ, రెప్యుటేషన్ మీద కానీ ఈ 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు ఉన్నాయి సెక్షన్ 415లో. తమరు కూడా ఎప్పుడన్నా వీలైతే జస్ట్ ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోయింది, గూగుల్ సెర్చ్ చేసుకుంటే 415 ఐపీసీలో చదువుకోవచ్చు. బాడీ, మైండ్ అండ్ రెప్యుటేషన్, దేర్ షుడ్ బి ఏ చీటింగ్ ఆన్ బాడీ, మైండ్ అండ్ రెప్యుటేషన్. ఈ 3 మీద కనుక చీటింగ్ జరిగితే ఉద్దేశపూర్వకంగా డిజానెస్ట్ ఇంటెన్షన్తోనే ఎంటర్ అయ్యి ట్రాన్సాక్షన్లో ఆ తర్వాత చీటింగ్ చేసినట్టుగా ఉంటే అప్పుడు 420 అనేది అట్రాక్ట్ అవుతుంది కానీ లేకపోతే 420 అట్రాక్ట్ కాదు. ఇప్పుడు 420 అనేది చెక్ బౌన్స్ కేసుకి ఎక్కడ అట్రాక్ట్ అవ్వచ్చు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, చిట్ ఫండ్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, చిట్ ఫండ్ నడిపిస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ డబ్బు వడ్డీ ఇస్తాం మీకు అని చెప్పేసి డబ్బు తీసుకుని కానీ ఆ తర్వాత చట్టవిరుద్ధమే కానీ వాళ్ళ ఉద్దేశము డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ తర్వాత ఒక సామూహికంగా ఒక 10 మందినో 20 మందినో కలిపి వాళ్ళకి డబ్బు రీపేమెంట్ చేయక వాళ్ళు చెక్కులు ఇచ్చిండి, ఆ చెక్కులు కనుక డిజైనర్ అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసిన ట్రాన్సాక్షన్ కింద తీసుకోవచ్చు. దానికి కూడా అప్పుడు స్ట్రైట్ 420 లేదు, దానికి కూడా వేరే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో కూడా పనిష్ చేస్తూ దీన్ని రెఫరెన్స్ ఇచ్చి ఈ ఎలిమెంట్ ఆఫ్ చీటింగ్
ఈ ఎలిమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే చెక్ బౌన్స్ అయింది, నన్ను మోసం చేశారు, నా దగ్గర డబ్బు తీసుకుని రిటర్న్ ఇవ్వలేదు, నన్ను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారు, ఈ ఎలిమెంట్ ఆఫ్ చీటింగ్ ఎక్కడ వస్తుందంటే ఇది ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది. కనుక నేను చెప్పేది తమరికి ఏంటంటే, ప్రామిసరీ నోట్ అనేది ఆన్ డిమాండ్ ఈ వ్యక్తి నన్ను డిమాండ్ చేస్తే నేను తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాను. నేను తీసుకున్న డబ్బు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది? పక్కనున్న రసీదులో నేను ఇంత డబ్బు ఇతని దగ్గర తీసుకున్నానని డిక్లరేషన్లో సంతకం ఉంటే సాక్షుల సమక్షంలో ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుంది. ఆ తరువాత చెక్ ఏదైతే మనం ఎవరికైనా ఇస్తే ఆ చెక్ గనక ఫర్ ఎనీ రీజన్, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కావచ్చు, ఎనీ రీజన్ కావచ్చు, అంటే చెక్ రిటర్న్ మెమో అనేది ఏదైతే బ్యాంక్కి సంబంధించిన చెక్ ఉంటుందో ఆ చెక్ రిటర్న్ మెమోలో 22 అంశాలతో రిటర్న్ అవుతుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా 22 పాయింట్స్ ఉంటాయి. ఆ 22 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ ఉండొచ్చు. ఆ పాయింట్తో రిటర్న్ అయినప్పుడు ఆ చెక్ ఎవరైతే చెక్ డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకుకి చెక్ రిటర్న్ మెమోతో పాటు డెబిట్ అడ్వైస్తో కస్టమర్ చేతికి ఇస్తారు. కస్టమర్ అప్పుడు చూసుకుని ఈ చెక్ డిజానర్ అయింది, దీని మీద తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవాలి. కానీ డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 420 కంప్లైంట్, లేకపోతే కంప్లైంట్లు ఇచ్చేసి ఒక కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో దాఖలు చేయడానికి కానీ, చెక్ బౌన్స్ అనేది 420కి సంబంధం లేని మ్యాటరు. 420కి సంబంధం రావాలంటే దానికి వేరే రీజన్స్ ఉండాలి, డిజానెస్ట్ ఇంటెన్షన్ ఉండాలి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. కనుక ఈ సెషన్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రామిసరీ నోటు, చెక్కు ఈ రెండు కూడా 420 అనే ఈ పనిష్మెంట్ కిందకి పరిధిలోకి రావు. వీటికి ఖచ్చితమైన సివిల్ రెమెడీ ఉంది. ప్రామిసరీ నోట్కి సివిల్ రెమెడీలో ఇంట్రెస్ట్తో సహా క్లెయిమ్ చేస్తూ దావా వేసుకోవచ్చు. 138 అనే యాక్ట్ అనేది దీనిలో క్రిమినల్ పనిష్మెంట్ 2 years ఉన్నా దీనిలో కూడా కాంపన్సేషన్ అవార్డు చేయొచ్చు కోర్టు. కాకపోతే ఇది క్రిమినల్ కేసు, అది సివిల్ కేసు. ఇది క్రిమినల్ కేసు అయి ఉండగా 138 అనే యాక్ట్లో చెక్ బౌన్స్, 420 అనేది మళ్ళీ ఎలా అట్రాక్ట్ అవుతుంది? కాన్స్టిట్యూషన్ పరంగా, ఫండమెంటల్ రైట్స్ పరంగా ఒక వ్యక్తిని ఒక అభియోగం మీద 2 సార్లు పనిష్మెంట్ ఇవ్వకూడదు. అట్లాంటప్పుడు 138 అనే యాక్ట్ అవైలబుల్ ఉన్నప్పుడు 420 కూడా అతని మీద వేయడానికి కుదరదు. చాలామంది 138, 420 అన్నీ రాసేస్తారు ఒకటే దాంట్లో. కనుక ఇటువంటి కేసు చెల్లదు అని తమరికి సవినయంగా వివరించుకుంటున్నాను. ప్రామిసరీ నోటు, చెక్కు వాటికి ఉండే సపరేట్ కేసులు వాటికి ఉన్నాయి. అంతేగాని 420 వేస్తామని ఎవరైనా బెదిరించినా అది మేబీ తప్పు, అలా చేయకూడదు. ఇదేంటంటే ఒక నాలెడ్జ్ పరంగా తమరందరికీ తెలియజేయాలని, ఒక అకాడమిక్ పరంగా ఈ వివరణ ఇవ్వాలని సెక్షన్ 4 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ గురించి కానీ, సెక్షన్ 6 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, 138 అనే యాక్ట్ కానీ, 415 ఐపీసీ కానీ, 420 ఐపీసీ కానీ వీటన్నిటి పరిధిలోకి వస్తాయి. ఈ వివరణ ఇవాళ తమరందరికీ అర్థం చేసుకుంటారని చెప్తూ మా ఈ వీడియోని షేర్ చేస్తారని, తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, ఒక లైక్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కుతారని, ఇమీడియట్గా మేము ఇచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బాయ్.